అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో స్టూడియోలో షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. షణ్ముఖ్ గారు, లాస్ట్ డిబేట్ మీతో ఏదైతే నేను మీ ఇంటర్వ్యూ చేశానో ఒక 2 రోజుల ముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సూపర్ 6 హామీల గురించి కానీ రకరకాల విషయాలపైన మనం చర్చించాము. అందులో భాగంగా మీరు మాకు అద్భుతమైన విషయం మాకు చెప్పడం జరిగిందండి. వేసవి సెలవులు దాటిన తర్వాత ఏదైతే మన రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్, ముఖ్యంగా డిఎస్సి జాబ్స్ పెండింగ్ ఉన్నాయో అవి భర్తీ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటూ మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 16,000 జాబ్స్, అంటే పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో ఆ టైంకి 16,000 జాబ్స్ భర్తీ అయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేయడం అంటూ జరిగింది. కానీ ఇవాళ సాక్షిలో ప్రధానంగా ఒక ఆర్టికల్ రాశారండి. దాదాపు 27,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలము మీరు 16,340 చిల్లర ఉద్యోగాలు ఇచ్చి ఏకంగా 11,000 ఉద్యోగాలకి మీరు టోకరా పెడుతున్నారు అని సాక్షి వారు ప్రశ్నించడం జరిగింది. దీనిపైన మీరు ఏమని చెప్తారు? ముందుగా సాక్షి పేపర్లో ప్రచురించినటువంటి కథనం ప్రకారము పోస్టులు 27,000, బొక్క 11,000, ఇచ్చిన నోటిఫికేషన్ దిక్కు దివానా లేదు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజలను నిండా ముంచుతుంది, నిరుద్యోగులకి శటగోపురం పెడుతుందని చెప్పేసి అన్నట్టు కథనం రాయడం జరిగింది. మరి నిజంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిజంగా గతంలో తెలుగుదేశం పార్టీ డిఎస్సి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పించింది? నాకు తెలిసి ఈరోజు ఉపాధ్యాయులు ఇంతమంది ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. ఏ సంవత్సరంలో ఎంత రిక్రూట్మెంట్ జరిగింది అనేది కూడా మనం ఒక్కసారి వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేద్దాం. 1994 సంవత్సరం 16,238 మందికి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్ర. ఓకే. 1996లో 16,838 మందికి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, భర్తీ చేయడం జరిగింది. 1998 29,269 మందికి భర్తీ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో 24,388 మందికి ఉపాధ్యాయులు భర్తీ చేయడం జరిగింది. 2001లో 26,129 మందికి ఉపాధ్యాయులకు భర్తీ చేయడం జరిగింది. ఇవన్నీ డిఎస్సి ద్వారా. మరి 2002 31,699 మంది, 2003లో 12,430 మంది, 2003 వరకు 12,430 మంది. అంటే ఇక్కడి వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలించిందండి. మరి 2014 వచ్చేసరికి 2014లో 8,926 మందికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడం జరిగింది. 2018లో 7,254 మంది భర్తీ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం, అంటే దాదాపు 2018 వరకు, ఎక్సెప్ట్ 2004 నుంచి 2014 మధ్య కాలం తీసేస్తే మిగిలిన కాలంలో 1,73,171 మందికి ఒక డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరిగింది అనేది ఇది మన మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. మరి 1995 3,706 లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇది రెండోసారి ఇచ్చినట్టున్నారు. 96 2,000 స్పెషల్ రిక్రూట్మెంట్, ఇది 97 874 మంది, 2019 521 మంది ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ కింద తీసుకున్నారు. అంటే ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్నా కూడా, ఎక్కడైనా ఖాళీలు ఏర్పడినా కూడా అది ఇమీడియట్ రిక్రూట్మెంట్, స్పెషల్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ఇంతమందిని మళ్ళా చేశారు. ఏ హయాంలో? చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారము ఏదైతే 11,000 బొక్క ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లేదంటున్నారో, అయ్యా ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారే దాదాపు 1,80,272 మంది ఉపాధ్యాయులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల్లో ఉండి వారి జీవితాలను సాగిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా, అవునా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? 16,347 పోస్టులకి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారో మరి ఇప్పటికీ ఇవ్వలేదు, దాన్ని భర్తీ చేయలేదు అంటున్నారు. ఉన్నవన్నీ 27,000 పోస్టులే, దాంట్లో 16,347 పోస్టులకి ఇచ్చారు, మిగిలిన 11,000 బొక్కే అంటున్నారు. మరి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఒక్కసారి మీరు ఎందుకు డిఎస్సి ఇవ్వలేదు అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇదే 27,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మా హయాంలోనూ మేమెందుకు భర్తీ చేయలేదని చెప్పేసి, మమ్మల్ని ఎందుకు ఎవరు ఏమి అడగట్లేదని చెప్పేసి మీకు మీరుగా సాక్షి పేపర్ సాక్షిగా మీరు ప్రజలకు తెలియజేస్తున్నారా నేను అడుగుతా ఉన్నా.
మరి ఏమని సమాధానం చెప్పాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పోస్టులు ఏంటండి? ఆయన ముఖ్యమంత్రి అధికారం చేపట్టినట్టు నుంచి 1,80,000 పైచీలకు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది ఇచ్చారండి గత 5 ఏళ్లలో? ఒక్క ఛాన్స్. దేశంలో 151 మంది ఎమ్మెల్యేలతో దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి ఆ టైంలో 2019 టైంలో ఘనంగా గొప్పగా చెప్పుకున్నటువంటి కొంతమంది మేధావులు ఈరోజు ఏమని సమాధానం చెప్తారు? గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ కానీ రిలీజ్ చేసిన మా దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా నేను అడుగుతాను. ఇక్కడ మేము విధి విధానాల పట్ల మాత్రమే అడుగుతున్నామండి, వ్యక్తిగతంగా ఎక్కడ ఆరోపణ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫలానా సంవత్సరం ఇంతమందిని భర్తీ చేశారు, ఈ సంవత్సరం ఇంతమందిని భర్తీ చేశారని చెప్తా ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని భర్తీ చేశారో ఏమన్నంటే వాలంటీర్లు అంటారు, ఏమన్నంటే సచివాలయాలు అంటారు. అవి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు వాలంటీర్ల పరిస్థితి ఏంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయించారా లేదా ఎలక్షన్ ముందు బలవంతంగా? కానీ వాళ్ళకి జీతాలంటూ అందినాయి కదండి. అంటే లాస్ట్ ఒక సంవత్సరం జీవో. నేను అదే అంటున్నా, ఇక్కడ ఎవరు ఏ మాయలో పడి ఏ విధంగా ప్రజలను నిరుద్యోగులను మోసం చేస్తున్నారనేది స్పష్టంగా గమనించాలి. ఈరోజు వాలంటీర్లు అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు మా చేత ఎందుకు బలవంతంగా రిజైన్ చేయించారు ఎలక్షన్ కు ముందు? వాళ్ళకు జీతాలు ఇచ్చారు, ఏ కారణం చేత మమ్మల్ని రిజైన్ చేయించారు, ఏ ఉద్దేశంతో మమ్మల్ని రిజైన్ చేయించారని చెప్పేసి వీళ్ళు అడగాలనా లేదా? వాళ్ళు ఆ టయానికి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉంటే వీళ్ళకి ఎలక్షన్ లో తోడ్పాటును అందించలేరు. అందుకు అంటే ఇది ఒక 1000 కోట్ల స్కామ్ అండి, మనం డిస్కస్ చేస్తాం. మరి ఇప్పుడు ప్రభుత్వ ధనము ఎవరు దుర్వినియోగం చేశారు? నిజంగా కూటమి ప్రభుత్వము చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి ఉంది కాబట్టే, అంటే జనవరిలో రిలీజ్ చేస్తామన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో భాగంగా మే జూన్ వచ్చే అకాడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అంత లోపల మేము పూర్తి చేసేస్తాము, భర్తీ చేసేస్తామని చెప్పేసి శాసన మండలి సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు చెప్పారు. జరగనప్పుడు కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పేసి స్వయంగా నారా లోకేష్ గారే చెప్పారు ఈ మాట. మరి ఎందుకు ఇప్పుడు మళ్ళా ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పేసి ఇదే విద్యార్థుల జీవితాలతో మీరు ఎన్నిసార్లు పొడిగించుకుంటూ వచ్చారండి? దాదాపు 5-6 సార్లు వాయిదా ఫీజు ఫోర్ కార్యక్రమము. ఈరోజు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశారా లేదా? పోయిన సంవత్సరము రాగానే కూటమి ప్రభుత్వం వచ్చిన రాగానే 2-3 నెలల లోపలే 800 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల ఏదైతే చెప్తున్నారో జాబుల క్యాలెండరు, మరి ఎక్కడుంది ఆ చిత్తశుద్ధి? ఈరోజు ఏ విధంగా మాట్లాడతారండి? ఆ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కూడా 3,500 కోట్లు పెండింగ్ పెట్టిపోయినారండి. మరి 10 లక్షల మందికి ఈ రోజు సర్టిఫికేట్స్ అందజేశారు అంటే అది ఎవరి చొరవ? నారా లోకేష్ గారి చొరవ. మరి ఆ సర్టిఫికేట్లు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మేము అనుకోవాలనా, లేకపోతే ఆ 10 లక్షల మంది ఎవరైతే సర్టిఫికేట్లు అందుకోలేదో వాళ్ళ సాక్షిగా ఈరోజు మీరే చెప్తున్నారు ప్రజలకి మేము ఏమీ చేయలేదు నిరుద్యోగులకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సాక్షి పేపర్లో కూడా ఇలా అబద్ధాలు రాయడం వల్ల సాక్షి పేపర్ యొక్క శాంసిటీ ప్రజల్లో కోల్పోతా ఉంది. దయ ఉంచి నిజాలు రాయండి ఇప్పటికైనా సాక్షి పేపర్లు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నానండి. థ్యాంక్స్ అండి. నమస్తే.